అధికారం అడ్డు పెట్టుకుని కోర్టు జైలుకు వెళ్లకుండా జగన్ తప్పించుకున్నారని ఏపీ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి అన్నారు. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని, ఖచ్చితంగా జగన్ జైలుకు వెళ్తారని చెప్పారు. గత ప్రభుత్వంలో తప్పు చేసిన వారికి చట్టపరంగా శిక్ష తప్పదంటున్న రామ్ ప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. నూతన శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. ఇంకోవైపు అధికార పక్షం మరింత దూకుడు పెంచేటువంటి క్రమంలో ఉందో. మనతో మాట్లాడేందుకు మంత్రి రాంప్రసాద్ ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే సార్ చెప్పండి, ఇప్పుడు తాజాగా జగన్ చేసిన కామెంట్స్ చూసాం. ఈవీఎంస్కి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, బ్యాలెట్ బాక్సులకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, దీని మీద మీ ఏ విధంగా అభిప్రాయం? నేను ఒకటే చెప్తానండి, జగన్కు సిగ్గు ఎగ్గుందా అని అడుగుతున్నా. ఇదే బ్యాలెట్ బాక్సులు, ఇదే ఈవీఎం పెట్టెలు 2019లో కూడా వాడడం జరిగింది. ఈ ఎలక్షన్ల కోసమో లేకపోతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ఒక ప్రభుత్వము, ఒక పార్టీ ఏర్పాటు చేసిన ఎలక్షన్ కాదు ఇది. దేశంలోనే అత్యున్నత వ్యవస్థ అయిన ఎలక్షన్ కమిషన్ పెట్టిన ఎన్నికలు ఇవి. గెలిస్తే ఒక మాట, ఓడిపోతే ఒక మాట చెప్పడం జరగదు. ఇప్పటికైనా గౌరవంగా ఆయన ఓటమిని అంగీకరించాలి. ఆయన చెప్పిన విధంగానే ప్రజల్లోకి పోతే ఏమన్నా ఆయనకు రుణం ఉంటుందేమో తప్పక ఇలాంటి మాటలు అయితే మాట్లాడకూడదు. ఎందుకంటే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు ఈరోజు బయటకు వచ్చి ప్రజల దగ్గర సింపతి కార్డు వేయడం మంచిది కాదని తెలియజేస్తున్నా. ఇప్పటికే చూసాం, ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, అధికార పక్షం దాడులు చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల మీద అని చెప్పి హైకోర్టుని ఆశ్రయించడం, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని చూస్తున్నాం. హెచ్సీని ఆశ్రయించడం, దీన్ని ఎలా చూడాలి? మీరు ముందే చూసినారు, జగన్మోహన్ రెడ్డి బతుకంతా జైళ్ళు, కోర్టులే. ఆయనకి ఏదో పోయిన జన్మలో ఏదో ఉన్నట్టుంది. ఆయన ఎప్పుడు కోర్టులకు పోవడమే తప్పక ఇంకేం చేయలేడు. మేమైతే ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసి 10 రోజులు అయింది. ఎక్కడో చెప్పాలి దాడులు ఎక్కడ జరిగినాయి. కేవలం సింపతి కోసమో లేకపోతే సెక్యూరిటీ కోసమో తెలుగుదేశం వాళ్ళు, వాళ్ళ నాయకులు వాళ్ళ మీద వాళ్ళే దాడులు చేయించుకొని, వైసీపీ వాళ్ళు దాడులు చేయించుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళపైన పెట్టడం జరుగుతూ ఉంది తప్పక ఏ గ్రామంలో కూడా, ఏ నియోజకవర్గంలో కూడా ఇలాంటి దాడులు జరగడం. ఎందుకంటే పోలీసులకు మేము ఒకటే చెప్పాం, గత ప్రభుత్వంలో మీరు చేసిన తప్పులు ఇప్పుడు చేయొద్దండి. ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఈరోజు 11 సీట్లకు పడిపోవడం జరిగింది. మేము ఆ పరిస్థితిలో లేము ఈరోజు. ఎందుకంటే మా ప్రభుత్వం అయితేనే, మా క్యాబినెట్ అయితేనే, ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఈ 5 సంవత్సరాలు కష్టపడదాం, తప్పకుండా మరొకసారి 29 టార్గెట్ పెట్టుకొని పనిచేసేదానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అంటే కౌంటర్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా? అధికార పక్షం గతంలో జరిగినటువంటి దాడులకి కావచ్చు, ఇతరతర దాడులు కావచ్చు, మాచర్ల పల్నాడు జిల్లాలో చూసినటువంటి దాడులు కావచ్చు, మన చిత్తూరులో చూసినటువంటి దాడులు, వీటికి ఎలా ఉండబోతుంది? మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ట్రీట్మెంట్ ఎలా ఉండబోతుంది? దాడులకు ప్రతిదాడి చేయడం తెలుగుదేశం పార్టీ యొక్క, అలాగే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం కాదు. ఆ రోజు 5 సంవత్సరాల్లో ఏ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు అయితేనే, ప్రజలపైన అయితేనే వైసీపీ వాళ్ళు దాష్టికంగా ప్రవర్తించారో అవన్నీ చట్టపరంగా మేము ముందుకెళ్తాం. ఎక్కడెక్కడ వాళ్ళ మనుషులైతేనే, పోలీస్ అధికారులు అయితేనే ఏకపక్షంగా వ్యవహరించారో వాళ్ళని తగిన చర్యలు తీసుకునేదానికి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది తప్పక ప్రతిదాడులు అనేవి ఈ ప్రభుత్వంలో ఉండవు. ఎందుకంటే ఆయన ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినాడు. ఇప్పుడు మా ముఖ్యమంత్రి 4వ టర్మ్ ఆయన కావడం కాబట్టి ఇలాంటి చర్యలు అయితే ఉండవని మేము చెప్తున్నాం. వైసీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, బీజేపీ వైపు చూస్తున్నారు, బీజేపీలోకి వెళ్తున్నారు, టచ్లోకి వెళ్తున్నారు, ఒక ప్రచారం కూడా జరుగుతుంది. దీన్ని కూటమిలో మీరు కూడా భాగస్వామ్యం ఉన్నారు, దీన్ని ఎలా చూస్తారు? ఎవరున్నారండి వైసీపీ ఎమ్మెల్యేలు? ఉండే ఫట్టుమని 11 మంది లేరు. దాంట్లో ఒకటి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, పెద్దిరెడ్డి ఫ్యామిలీ నుంచి 2 ఉన్నారు. వాళ్ళను ఎక్కడా టూలెట్ బోర్డు ఎక్కడా లేదు. వాళ్ళు ఏంటంటే ఊరికేనే ఈ యొక్క సెక్యూరిటీ కోసమో లేకపోతే వాళ్ళ వ్యాపారాల్లో, సామ్రాజ్యాలను కాపాడుకునేదానికి వేరే పార్టీలు పేరు చెప్తున్నారు. కానీ వాళ్ళని చేర్చుకునే పరిస్థితి అయితే ఏ రాజకీయ పార్టీకి లేదు ఈ రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ. ఇప్పుడు మీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రతి శుక్రవారం మళ్ళీ జగన్ జైలుకి వెళ్ళక తప్పదన్నటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది, ఎలా చూడాలి? అంటే జైలుకు పంపించేది ప్రభుత్వాలు కాదు కదండి, న్యాయస్థానాలు పంపిస్తాయి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో 5 సంవత్సరాలు ఎప్పుడూ కోర్టుకు పోకుండా ఆయనకున్న పలుకుబడితో లాక్కొని వచ్చాడు. ఇప్పుడు ఆ పలుకుబడి లేదు, ఆయన ప్రభుత్వము లేదు. కాబట్టి తప్పకుండా న్యాయస్థానాలన్నీ ఇప్పుడన్నా కనికరిస్తే మరొకసారి జగన్మోహన్ రెడ్డిని జైల్లోకి పోయేదానికి ఆహ్వానించే రోజులైతే దగ్గరలో ఉన్నాయి. మొత్తం మీద ప్రభుత్వం మారినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో తప్పనిసరిగా ఖచ్చితంగా ప్రతి శుక్రవారం జగన్ కోర్టుకు వెళ్ళటం, అదేవిధంగా జైలుకి వెళ్ళటం కూడా ఖాయమయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుందని చెప్పి కూడా మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్, అమరావతి. ఏపీ